బస్సు అయితే ఇది ఒక సాకెట్ ఇచ్చారు, ఒక వాటర్ బాటిల్, పడుకోవడానికి దిండు, మెయింటెనెన్స్ బాగుంది. ఎమర్జెన్సీ ఇది దీని పెట్టుకొని ఈ డోర్ని భద్ర కొట్టచ్చు. ఇక్కడ మొబైల్ పెట్టుకోవచ్చు ఈ సాకెట్లో. ఇదేమో కంట్రోలింగ్ ఏసీ. అయితే వచ్చేసింది బస్సు. ఫైనల్గా అయితే ఈరోజు జర్నీ ఇక హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇంటికి. మ్యాక్సిమం వెళ్ళాలని అయితే లేదు, కానీ తప్పట్లేదు, వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఇది. సో అందుకే తప్పట్లా. ఇక్కడ నుంచి నేను వెళ్ళాలంటే లగేజ్ అంతా పట్టుకుని వెళ్ళాలంటే చాలా ఉంది. మామూలు లగేజ్ కాదు, చీపేస్తా లగేజ్ ఎంత ఉంది. మ్యాక్సిమం బట్టలని బ్యాగ్లో కుక్కి మొత్తం చింపేసాయి. అయితే ఆ తర్వాత ఇది అండ్ ఈ బ్యాగ్లో ఇది పాపం బొగొక్కలాగా అయిపోయింది. ఈ 2 లగేజెస్ ఇంకా బస్సులో పడేయడం. బస్సు వచ్చేసి 10కి ఆ టైంకి అయితే బస్సు ఉంది. బస్సు అయితే స్లీపరే, బాగుంటుంది అది కూడా. లగేజ్ పెట్టుకొని స్టాండ్కి డైరెక్ట్ అక్కడ అది ఉంటుంది కదన్న, కూర్చోవడానికి ఉంటుందిగా అక్కడ ఆపాను. అదే అన్న, ఇంకెక్కడికి అయితే వచ్చేసా జాయిగా. మొద్దు లగేజ్ని ఇది స్టాప్ అయితే ఎస్ఆర్ నగర్ స్టాప్. ఇక్కడ నుంచి ఇది ఎంఎస్ చంద్ర స్టాచ్యూ అంటే ఇక్కడైతే దింపాడు. 30 రూపీస్ తీసుకున్నాడు ఆటో అతను. అయితే మంచి పని చేసేది, లేకపోతే లగేజ్ మనం పోయినా. అటు నుంచి బస్సు వస్తుంది 10కి ఎగ్జాక్ట్ బస్సు. అయితే దీనికి ఇప్పుడు బస్సు అతను అయితే ఫోన్ చేశాడు, ఎగ్జాక్ట్గా 10కి అయితే వస్తానన్నాడు. యాక్చువల్గా నాకైతే వెళ్ళాలని లేదు, కానీ అయితే పికప్ వ్యాన్లు అయితే వస్తాయి. మన డైరెక్ట్ పికప్ వ్యాన్ ఏమి ఉండదు, అక్కడ నుంచి నార్మల్. ఫైనల్గా అయితే మా ఫ్రెండ్ అయితే వచ్చాడు. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 15 మినిట్స్ అయితే పట్టింది వచ్చేసరికి. అయితే వచ్చేసింది బస్సు. సో మ్యాక్సిమం బస్సు అయితే ఖాళీగానే ఉంది. చివరి ఎందుకంటే ఎప్పుడైనా కంఫర్టబుల్గా చివర ఉంటుంది నాకైతే. మిడిల్లో అయితే అంత అందించదు, అందు గురించి ఈ సీట్ బుక్ చేయాల్సి వచ్చింది. చూద్దాం మార్నింగ్ ఏ టైం వరకు వెళ్ళొద్దు ఈ బస్సు అయితే బాగుంది. లాస్ట్ బస్ కన్నా అది బాగానే ఉంటుంది, మ్యాక్సిమం ఇది బాగానే ఉంటుంది. కానీ నాకు చీపెస్ట్ ప్రైజ్లో అయితే వచ్చింది. ఇది ఆఫర్ ఇచ్చాడు అన్నట్టు. 460 రూపీస్ అడ్డది అంతే స్లీపర్. యాక్చువల్గా హైదరాబాద్ వదిలి నాకు వెళ్ళాలనిపించట్లేదు. ఇంటికాడ సిచ్యువేషన్ బాగా అంతా దరిద్రం అనుకోవాలి. ఆఫీస్లో కొలీగ్స్ని ఇక్కడ అన్నీ మిస్ అవుతున్నాను నిజం చెప్పాలంటే. బస్సు అయితే ఇది ఒక సాకెట్ ఇచ్చారు, ఒక వాటర్ బాటిల్, పడుకోవడానికి దిండు, మెయింటెనెన్స్ బాగుంది. వచ్చేసి ఎమర్జెన్సీ ఇది దీని పెట్టుకొని ఈ డోర్ని భద్ర కొట్టచ్చు. ఇక్కడ మొబైల్ పెట్టుకోవచ్చు ఈ సాకెట్లో. ఇదేమో కంట్రోలింగ్ ఏసీ. ఈ బస్సులో నచ్చింది ఏంటంటే ఆన్ టైం కన్నా ముందే వచ్చేసింది. 10:06 అన్నారు, 10 బిలో 9:55 ఆ టైంకి వచ్చేసింది. దాన్ని చెప్పుకోవచ్చు. వెళ్ళే టైం ఎంత అవుతుందో తెలియదు మనకి. వెళ్తే 5:30 అన్నారు, 5:30కి వెళ్ళొద్దా 6కి వెళ్ళొద్దో తెలియదు. సో ఇవన్నీ తెగ తిరిగేసినాయి ఒకప్పుడు. అయితే ఒకప్పుడు ఏంటి వచ్చిన కాడ నుంచి రోడ్లు
ఈ పంజాగుట్ట, అమీర్పేట మొత్తం అన్నీ తిరిగాయి. ఎక్సలెంట్ మెమరీస్ ఉన్నాయి నాకు హైదరాబాద్లో. ఇది వ్యాలీ జోన్. ఇది కన్స్ట్రక్షన్ అప్పటి నుంచే ఉన్నాం. ఇది ఓపెన్ అయిపోయి అండ్ బిజీగా కూడా అయిపోయింది. మొత్తం సూపర్ మార్కెట్ టైప్ ఇది. ఇక నెక్స్ట్ వచ్చేది గెరిల్లా మాల్ ఏంటో ఇది సంథింగ్. పంజాగుట్ట పక్కనే ఉంటుంది ఇది. అయితే ఈ మాల్కి అయితే వెళ్ళిన రోజు అంటూ ఉండదు. ప్రతిసారి వీకెండ్ అయితే బోర్ కొట్టినప్పుడల్లా దీంట్లోకి వెళ్తానే ఉండవు. దీంట్లో కూడా చాలా మెమరీస్ ఉన్నాయి. అందరు ఫ్రెండ్స్తో వెళ్ళాను దీంట్లో. ఇవన్నీ వదిలి వెళ్ళాలంటే ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. రేపు రిపబ్లిక్ డే కదా, మ్యాక్సిమం లైటింగ్స్ అన్నీ ఆ కలర్లోనే పెట్టారు. ప్రతి బిల్డింగ్కి డెకరేషన్. ఈ టైం కూడా ట్రాఫిక్ ఉంది 10:30కి. సో ఇది అసెంబ్లీ. మంచి కలర్ఫుల్గా ఉంది రిపబ్లిక్ డే వల్ల. అంటే రేపు యాక్చువల్గా దగ్గర నుంచి అయితే బాగుండేది. సో ఇదొకటి ఏంటో తెలియదు. మ్యాక్సిమం అన్నీ కలర్ఫుల్గానే ఉన్నాయి. ఏంటో నైట్ కార్లు అయితే భలే ఉన్నాయి. మారుతి 800 అలా డిజైన్ చేశారు. ఏంటో టాప్ క్లాస్లో ఉన్నాయి. కోటి వెళ్ళే ఏరియా ఇదైతే. రెస్టారెంట్ ఫేమస్ ఏమో, చాలామంది ఉన్నారు. ఏంటో చాలా వీడియో. టాయిలెట్స్ అని చెప్పి చివర అక్కడ ఆపాడు. భలే ఉంది కానీ మంచి ప్లేస్లోనే ఆపాడు. ఆన్ టైం కన్నా ముందే వచ్చేసింది మా ఊరికి. ఇంకా లగేజ్ పెట్టుకుని అటు పక్కకి వెళ్ళి ఎక్కాలి. పర్లా, ఇదే బెటర్, బాగుంది.